దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికైనా ఇస్తున్నావా? నువ్వు విగ్రహారాధన చేస్తున్న దానితో సమానం. నిర్గమకాండం 22:20 జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాకు గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు. బలి అర్పించడం అంటే ఏంటి? ఆ పాతకాలంలోనేమో యానిమల్స్ ని సాక్రిఫైస్ చేసేవారు. ఈ యొక్క నూతన నిబంధన కాలంలో నీవు అర్పించే స్తుతులు, ఆరాధనలే బలులు. క్రికెట్ గాడ్ తెలుసా మీకు? అంటే ఆరాధన ఎవరికి వెళ్తుంది? ఒక బ్యాట్స్మెన్, ఒక క్రికెటర్కి. అంటే దేవుడు అనే పదానికి అర్థం తెలియని వాళ్ళందరూ పాయింట్ చేసే పదాలు ఇవి. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత యూజో తెలియక ప్రతి దానికి క్రికెట్ గాడ్ ఒకడు, మ్యూజిక్ గాడ్ ఒకడు. అవునా? దేవునికి చెందాల్సిన వర్షిప్, దేవునికి చెందాల్సిన స్తుతి ఆరాధన ఎవరికి ఇచ్చినా అది విగ్రహారాధనకు సమానం. దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరికైనా ఇస్తున్నావా? నువ్వు విగ్రహారాధన చేస్తున్న దానితో సమానం. దేవుని కంటే ఎక్కువగా భర్తని కానీ, భార్యని కానీ, బిడ్డల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, మిమ్మల్ని మీరు కానీ, కొంతమంది తమని తామే ఎక్కువగా ప్రేమించేస్తున్నారు. సెల్ఫ్ లవ్. అది వ్యక్తులైనా, ధనమైనా, అధికారమైనా, ఏదైనా దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా అది నీ జీవితంలో విగ్రహం అయిపోతుంది. విగ్రహారాధన చేసేవాళ్ళు శాపగ్రస్తులు. ఆమేన్. వాళ్ళు ఎక్కడైనా ఉందేమో ఈరోజు సరి చేసుకోండి.